సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తూ ఉన్నాము. సహజంగా మేము అంగన్వాడీస్ కావాల్సిన దాదాపుగా మండలంలో మ్యాక్సిమం కవర్ చేశాము. మొనకల్ మండలంలో కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాము. వాళ్ళకి కావాల్సిన మినిమం మౌలిక వస్తువులు మేమేమి ఇవ్వగలమో అవి ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. సాధ్యమైనంత వరకు ఇప్పుడు వైరాలోకి ఎంటర్ అయ్యామనుకుంటుంది. వైరా మున్సిపాలిటీ ఇది రెండో ప్రోగ్రామ్ మేడం. గనగపాడు కూడా వైరాలోదే కదా, గనగపాడు చేస్తాము. ఇది వైరా మున్సిపాలిటీ ఇది రెండో ప్రోగ్రాము. దాదాపుగా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ విలేజ్ అన్ని దాదాపుగా అయిపోయింది. దాదాపుగా ఏమి మిగలలేదు. స్కూల్స్లో వర్క్ చేస్తూ ఉంటాము. తర్వాత అంగన్వాడీస్, తర్వాత స్లమ్స్లో కూడా గ్రాసరీస్ కూడా ఇస్తూ ఉంటాము. ఇంతకుముందు ఇక్కడ గ్రాసరీస్ ఇచ్చాము, మీరు అప్పుడు చూసే ఉంటారు. లాస్ట్ ఇయర్ అని అనుకుంటా, అది కూడా డిసెంబర్ 10 మెంబర్స్కి గ్రాసరీస్ 10 మెంబర్స్కి ఇస్తామన్నమాట. ఏదైనా ఒక అప్లికేషన్ మేము ఇన్వైట్ చేసుకున్నప్పుడు 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని మేము సెలెక్ట్ చేయము. ఆ విలేజ్లో అరుగులు ఎవరైనా ఉంటే పిల్లలు అని చెప్తాము. వాళ్ళు ఇచ్చిన పేర్లలో కామన్గా ఉండే పేర్లను మేము తీసుకుంటాం. అంటే ఎవరు సహజంగా కొంచెం ఉంటుంది కదా మేడం. మా బాబాయ్కి వాళ్ళు ఉండి ఒక 2 months బ్యాక్ చెప్పారు, సార్ కొంచెం క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, ఏమైనా మీరు హెల్ప్ చేస్తుంటారు కదా, మీ సంస్థ నుంచి ఏమైనా చూస్తారా అంటే ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు చూస్తాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఒక ఇద్దరిని అతను పెరాలసిస్, మరి వాళ్ళ ఆవిడ గారికి ఏదో క్యాన్సర్ ఉందని చెప్పారు. ఇంకొకళ్ళు అతను సింగిల్ ఉంటాడు, అతను కూడా క్యాన్సర్ ఎవరు ఉండట్లేదు అని చెప్పారు. కుక్కల బాబు ఏదో పేరు చెప్పారు. సరే వాళ్ళిద్దరికి సరే మేము ఆలోచన చేస్తాము. ఇది మేము ఏం చేస్తామంటే అండి, మేము సంపాదించే సంపాదనలో కొంత తీసి పక్కన పెట్టుకుంటామండి. ఎవరిని మేము అడగము. ఎవరిని అడగకుండా చేసేవి మేము మా ఖర్చుల్లో కొంత రెడ్యూస్ చేసుకొని ఆ ఖర్చులను చేసుకొని మనం ఏమి ఇవ్వగలము, ఏమి చేయగలము అనేది చేస్తూ ఉంటాం. గత 3 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని అలానే చేస్తూ ఉంటాము. ఎవరైనా ముందుకొచ్చి సార్ మా అబ్బాయి పుట్టినరోజు లేదా మా పెళ్లి రోజు ఏమన్నా హెల్ప్ చేసి మేము ఏమైనా హెల్ప్ చేయొచ్చా అని అడిగినప్పుడు అభ్యంతరం లేదు, మీరు ఏమన్నా మీరు చేయగలిగినంత హెల్ప్ మీరు చేయండి, మిగిలింది మేము వేసుకొని చేస్తామని చెప్పి అలా చేస్తాం ఈ కార్యక్రమాన్ని. ఇప్పటి వరకు ప్రతి నెల కనీసం 2 ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తాం మేడం. పోయిన నెల 7వ తారీఖు కల్లూరు మండలంలో, ఈ నెలలో 7వ తారీఖు కల్లూరు మండలంలో 170 మందికి ఇప్పుడు మన పంచాయతీ వర్కర్స్ ఉంటారు చూడండి, ప్రతి పంచాయతీలో వర్కర్స్ ఉంటారు. ఒక్కొక్క పంచాయతీలో 5, 6 అట్లా ఉన్నారు. మొత్తం మండలం మొత్తం ఎంపీడీ వారి ఆఫీసులు పంపించేసి ఏం చేస్తాము, ఒక్కొక్కరికి 2 టీ-షర్ట్స్ ఇచ్చాము. అంటే వాళ్ళు సఫాయి వర్క్ చేసుకుంటారు కదా, అది కల్లూరు టీం అని ఏర్పాటు చేసి మా ఎంబ్లం వేసి ఒక్కొక్కరికి 2 ఇవ్వడం జరిగింది. దాదాపుగా 70,000 ప్రోగ్రామ్ చేశాము అక్కడ. నేను చేసిన ప్రోగ్రామ్స్ అది పెద్ద ప్రోగ్రామ్ అనమాట. అసలు అంత డబ్బు ఖర్చు పెట్టడం మేము ఒకేసారి ఆ ప్రోగ్రామ్కి. ఎనీహౌ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది కూడా మేము మా మానసికమైన తృప్తి కోసం చేసే పని లేదు. సరే మనకి చేతనైన సహాయం చిన్నగా చేద్దాము, అది ఎంతవరకు మేము ముందుకెళ్ళగలుగుతాం అనేది చేసుకుంటూ వెళ్తున్నాం. ఎనీహౌ ఈ ప్రోగ్రామ్ మీ దగ్గర చేయటం, మీ చిన్నపిల్లల మధ్య చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా ప్రోగ్రామ్కి మాతో సహకరించే ఏనుగు సుమన్ బాబు వీరి అంటే మేము బర్త్డేస్, మా పెళ్లి రోజులు అలాంటి బయట ఖర్చు పెట్టుకోకుండా ఇట్లా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం అనమాట. వీరి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీఓ గారు, కల్లూరులో ఎంపీఓగా పనిచేస్తున్న సురేష్ బాబు గారు మన మాటలు చెప్తారు. అందరికీ నమస్కారం. 2021 డిసెంబర్ కోవిడ్ అయిపోయే ముందు ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మేము 3 దోస్తులు చిన్నప్పటి నుంచి. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు కలగలను, కనీసం మన జీవిత కాలంలో ఏ ఒక్కరికైనా ఏదైనా ఒక సహాయం చేయగలిగితే చాలు అని. అలాంటిది మాకు 40 సంవత్సరాలు దాటిన తర్వాత 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక సంస్థను పెట్టుకోగలిగే స్థాయికి వచ్చాము. అందులో మేము సంపాదించుకునే సంపాదన వచ్చి కొంత మొత్తాన్ని మా ఖర్చులు తగ్గించుకొని దాచుకొని మేము ప్రతి నెల ఒక కార్యక్రమం కనీసం ఒకటి చేయాలి. అన్నీ చాలా వరకు అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు కూర్చోవడానికి, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ మధ్యన కూర్చోవడానికి కుర్చీలు అలాంటివి ఇస్తూ ఉన్నాం. అయితే దాన్ని మాకు మీరు రిక్వెస్ట్ పెడితే దాని ప్రకారం చూసి మాకు చేతనైన సహాయం, చిన్న సహాయం మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం.
దానికోసం మాది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో మీరు ఇలాంటివి పెడుతుంటే మాకు ఇది కావాలి అని పెడితే మేము ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట ఉంటాం. నేను ఇంతకుముందు నిర్మల్లో ఉండేవాడిని. నిర్మల్ నుంచి ట్రాన్స్ఫర్ ఇటు నుంచి అటే పోయి ఇంకొక ఆయన భద్రాచలంలో ఉంటాడు, ఈయన గారు వైరాలో ఉంటారు, ఆయన గారు ఏమో బాన్కల్ మండలంలో ఉంటారు. అట్లా తలా ఒక చోట ఉంటాం. ఒకళ్ళకి ఫోన్ చేసి చెప్తే మళ్ళీ మేము అందరం ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకోవడం లేట్ అవుతుంది. అదే ఆ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే అందరం చూస్తాం కాబట్టి మేము దాన్ని డిస్కస్ చేసి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు పెడితే మరి వచ్చే 3 నెలలకు కూడా ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఈ వచ్చే నెలలో పలానా చోట, ఆ తర్వాత నెలలో ఇంకో చోట, అట్లా మేము 3 నెలలు ఫిక్స్ చేసుకొని దానికి సరిపోయిన అమౌంట్ మేము పొదుపు చేసుకుంటూ వస్తూ ఉంటాం. మీరు రిక్వెస్ట్ పెడితే ఒక్కోసారి ఆ 3 నెలల కంటే కూడా ఎక్కువ రోజులు కావచ్చు లేదా ముందు రావచ్చు. అది మా వెసులుబాటుని బట్టి ఉంటుంది. అలాగే ఈ పిల్లల మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. శ్రీదేవి గారికి ధన్యవాదాలు. ఇవి స్వీకరించండి మేడం. సహజంగా మేము ఒక టేబుల్, ఒక ర్యాక్ కూడా ఏర్పాటు చేస్తాము. మీరు ఫ్యాన్ అడిగారు, మీకు పవర్ ఉందో లేదో మాకు పెద్ద డౌట్. ఎందుకంటే మేము ఫ్యాన్స్ కూడా ఇచ్చాము, కానీ ప్రతి అంగన్వాడీ సెంటర్లో పవర్ లేదు. అంటే మాకు ఆ ప్రాబ్లం